రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో అత్యంత దారుణమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఊకలోడుతో వెళ్తున్న ఓ భారీ ట్రక్కు అదుపు తప్పి కారుపై బోల్తా పడడంతో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ భయానక ఘటన రాంపూర్ నైనిటాల్ హైవేపై ఉన్న పహడి గేట్ కు కూడలి వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. ప్రమాద దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. एक जना था इस गाड़ी में, एक जना बस खाली। अब एक ही था? हाँ एक ही था इसमें। ड्राइवर था खाली और ठेले वाला दबा हुआ है आके। वो निकल गया आदमी। ఇక వివరాల్లోకి వెళితే హైవేపై ఉన్న ఒక కట్ వద్ద బొలెరో వాహనం మలుపు తీసుకునేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఊకలోడు ట్రక్కు దానిని తప్పించబోయింది. ఈ క్రమంలో ట్రక్కు చక్రం రోడ్డు డివైడర్ను ఎక్కడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న బొలెరోపై పూర్తిగా పడిపోయింది. దీంతో బొలెరో వాహనం నుజ్జునుచ్చైంది. లారీలోని ఊక మొత్తం బొలెరోపై పడిపోయింది. एक जना था इस गाड़ी में, एक जना बस खाली। अब एक ही था? हाँ एक ही था इसमें। ड्राइवर था खाली और ठेले वाला दबा हुआ है आके। वो निकल गया आदमी। ప్రమాదానికి గురైన బొలెరో వాహనం స్థానిక విద్యుత్ శాఖ సబ్ డివిజనల్ ఆఫీసర్దిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో అధికారి కారులో లేరు. డ్రైవర్ ఆయన్ను సబ్ స్టేషన్లో దింపి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే 3 పోలీస్ స్టేషన్ల సిబ్బంది, అగ్నిమాపక దళం, అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భారీ క్రేన్ సహాయంతో ట్రక్కును పక్కకు తొలగించి కారులో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ప్రమాదం కారణంగా రాంపూరు నైనిటాల్ హైవేపై కొన్ని గంటల పాటు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రక్కు అదుపు తప్పడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. एक जना था इस गाड़ी में, एक जना बस खाली। अब एक ही था? हाँ एक ही था इसमें। ड्राइवर था खाली और ठेले वाला दबा हुआ है आके। वो निकल गया आदमी। हाँ वो निकाल लिया, एम्बुलेंस में चला गया।